గుడ్ మార్నింగ్ గైస్. 59,605 దగ్గర ఓపెన్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో నిన్న మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత నుంచి మార్కెట్ ఎగ్జిట్ అయిన తర్వాత నుంచి మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ గా ఉంది, కన్సోలిడేషన్ ఫేస్ అయింది. సో ఈ జోన్ అంతా కూడా బయర్స్ యాడ్ అయ్యారు, సెల్లర్స్ యాడ్ అయ్యారో తెలీదు. అండ్ ఈ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. సో ట్రెండ్ కంటిన్యూషన్ వస్తే రావచ్చు, ఈ రోజు అప్ సైడ్ ట్రెండ్ కంటిన్యూషన్ రావచ్చు. అండ్ ట్రెండ్ కంటిన్యూషన్ వస్తే అప్ సైడ్ డైరెక్ట్ గా వెళ్లకుండా కిందకి పుల్ బ్యాక్ వచ్చి ఆ తర్వాత వి షేప్ రివర్సల్ కూడా అవ్వచ్చు. లైక్ ఎలాగంటే, సో ఇక్కడ చాలాసేపు కన్సల్టేషన్ జరిగింది కదా, కన్సల్టేషన్ తర్వాత ఈ రోజు ఓపెనింగ్ పైన జరుగుతుంది. సో వీళ్ళు బయర్ సిస్టమ్ ఇంకా యాడ్ చేశారనుకోండి, ఇక్కడ నుంచే మార్కెట్ పైకి మూవ్ అవుతుంది. లేదు కొంచెం ఇంకా డిప్ కోసం చూస్తున్నారంటే మార్కెట్ కిందకు వచ్చి సిపిఆర్ సపోర్ట్ కానీ, సెంట్రల్ పివట్ సపోర్ట్ కానీ, లేదంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ కానీ, వాల్యూమ్ ప్రొఫైల్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ కొంచెం సపోర్ట్ తీసుకుని ఆ తర్వాత పైకి అయితే మూవ్ అవ్వచ్చు. సిపిఆర్ పరంగా సిపిఆర్ అసెండింగ్ ఉంది అండ్ మనీ జోన్ లెవెల్స్ కూడా అసెండింగ్ గానే ఉన్నాయి. ఇది కూడా బాక్స్ పైన ఓపెన్ అవుతుంది, వాల్యూ ఏరియా హై పైన ఉంది, సెకండ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్. సో దీనికి బ్లాక్ ఇస్తున్నాను మరి, ఎందుకంటే మీరు వెళ్ళి లైవ్ లో కన్ఫ్యూజ్ అవ్వకూడదని. ఓకే, ఫస్ట్ ఇది రెండు ఈ లెవెల్ దగ్గర ఉన్నాయి, ప్రీవియస్ సెషన్ హై దగ్గర వాల్యూ ఏరియా హై ఉన్నాయి. సో మనీ జోన్ లెవెల్స్ ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ వాల్యూ ఏరియా హై ఉంది అండ్ టూ వాల్యూ ఏరియా హైస్ అనేవి ఒకే ప్లేస్ లో ఉన్నాయి. ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ దగ్గరలో ఓపెన్ అవుతుంది కదా. సో దగ్గరలో ఓపెన్ అయినప్పుడు సపోర్ట్ ఇస్తే పర్వాలేదు, వెళ్ళొచ్చు. బట్ బ్రేక్ వాల్యూ ఏరియాలో. ఓకే, సో ఇప్పుడు టోటల్ 3 లెవెల్స్ ఉన్నాయి. ఈ 3 లెవెల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఆ తర్వాత ప్రిఫరెన్స్ నేను సెంట్రల్ పివట్కి ఇస్తాను, అంటే మార్కెట్ కిందకి వస్తే. సో ఇక్కడ వాల్యూ ఏరియా హైస్, రెండు వాల్యూ ఏరియా హైస్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది అండ్ దెన్ ఇంకొక పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఉంది. సో ఇది పాయింట్ ఆఫ్ కంట్రోలే, ఇది కూడా పాయింట్ ఆఫ్ కంట్రోలే, గుర్తుపెట్టుకోండి. లైవ్ లో మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ వాల్యూ ఏరియా హై దగ్గర ఏమైనా బుల్లిష్నెస్ వస్తే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, ఆర్ఎల్స్ పాయింట్ ఆఫ్ కంట్రోల్, ఆర్ఎల్స్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ అండ్ దెన్ మనకి ఇక్కడ వాల్యూ సెంట్రల్ పివట్ ఉంది కదా. సో ఈ 4 కూడా ఇంపార్టెంట్. సో నా వ్యూ ఏంటంటే ఇక్కడ బుల్లిష్నెస్ కోసం చూస్తాను, ఆర్ఎల్స్ ఇక్కడ బుల్లిష్నెస్ కోసం చూస్తాను అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ కంట్రోల్, ఇంకో పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది కదా, ఇక్కడ బులిష్నెస్ కోసం చూస్తాను అండ్ సెంట్రల్ పివట్ ఇక్కడ బులిష్నెస్ కోసం చూస్తాను. అంటే ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు ఇది అయితే నా వ్యూ. సో చూద్దాం ఏమైతుంది, ఎక్కడ సపోర్ట్ తీసుకుంటుందో చూద్దాం. సో ఇక్కడ లాస్ట్ 1 minute లో ఏమైనా బులిష్నెస్ టర్న్ అయితే అప్పుడు ఫస్ట్ క్యాండిల్ దగ్గర బై చేస్తాను. లేదు మార్కెట్ కిందకి వస్తే ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్. యాజ్ ఆఫ్ నో అయితే 59,400 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 59,400 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాం. 1,050 దగ్గర రన్ అవుతుంది. ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం. 59,300 కాల్ ఆప్షన్ కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటాను. 59,400 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను అండ్ అట్ ది సేమ్ టైం 59,300 కాల్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ఇది బుల్లిష్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. 59,400 కాల్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను. సో వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. స్టాప్ లాస్ డేలో అయితే 1,026 వరకు మూవ్ అయింది. 59,000 లాస్ట్ 60 సెకండ్స్ ఎక్కడ పెట్టుకోవాలి, 59,400 తీసుకుంటే ఇంకా చాలా పెద్ద క్యాండిల్, 1,090 నుంచి 1,030 వరకు వచ్చింది. లాస్ట్ 35 సెకండ్స్ ఏమవుతుంది, క్యాండిల్ నాట్ ఎ పర్ఫెక్ట్ గ్రీన్ బట్ స్టిల్ గ్రీన్ లాగే కనిపిస్తుంది. $105 క్వాంటిటీస్. ఓకే 70 తీసుకుంటాను, లేదంటే క్యాండిల్ పెద్దగా ఉంది కదా ఇందులో. సో 70 క్వాంటిటీస్ బై చేశాను. ఎక్కడ అయింది, 1,092 దగ్గర అయింది. సో రిస్క్ ఇందులో ఒక 5,000 అనుకున్నా. 5,000 డివైడెడ్ బై 70 మైనస్ 1,092. ఫస్ట్ అయితే 1,020 పెట్టుకుంటున్నాను, తర్వాత తగ్గించుకుంటాను. 1,092 దగ్గర అయింది అండ్ ఒకసారి ఇది ఆప్షన్స్ ప్రకారం కూడా చూద్దాము. సో రిస్క్ 3,500 పెట్టుకోవచ్చు, కానీ 1,092 నుంచి ఒక 70 పాయింట్స్ అంటే బిలో క్యాండిల్ లో వరకు వస్తుంది. బిలో క్యాండిల్ లో కరెక్టా అంటే అకార్డింగ్ టు ప్రీమియం అనేది కరెక్టే,
అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అనేది చూసుకుంటే మనకి ఈ లెవెల్ నుంచి 95-100 పాయింట్స్ వస్తున్నాయి అంతే. సో 50 పాయింట్స్ పెట్టుకుంటున్నాను, రిస్క్ 3500 చేస్తాను. ఓకే, సో 3500 డివైడెడ్ బై 70 అంటే ఒక 50 పాయింట్స్. సో 1090 కదా, 1040 పెట్టుకుంటున్నాను, 1020 కాదు. స్టాప్ లాస్ ఒక 1040 పెట్టుకుంటాను, తర్వాత అప్డేట్ చేసుకుంటాను కావాలంటే తగ్గించుకోవడమో లేదంటే పెంచడమో. 105 క్వాంటిటీస్ ప్లాన్ చేద్దాం అంటున్నా, కాకపోతే స్టాప్ లాస్ అదే ప్రీమియమ్స్ ఫస్ట్ క్యాన్ కొంచెం వాలటైల్ గా ఉంటాయి. ఇన్ కేస్ ఇది గ్రీన్ అయింది కాబట్టి మనకి 2000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. అదే రెడ్ వచ్చింది అనుకో ఇమీడియట్ గా ఈ లెవెల్ కి వచ్చేసరికి 5000 లాస్ అలా వచ్చేస్తుంది 105 క్వాంటిటీస్ అయితే. సో అందుకు కొంచెం పుల్ బ్యాక్ అయిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేద్దామని చెప్పి 70 ప్లాన్ చేశాను. 2500 ప్రాఫిట్ వరకు అయితే వచ్చింది. రిస్క్ రివార్డ్ ప్లాన్ చేసుకుంటే నార్మల్ గా ఇక్కడ ఈ స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీ తీసుకుంటే ఎంట్రీ స్టాప్ లాస్ బిలో ఎంట్రీ క్యాండిల్ ఒక 100 పాయింట్స్ కదా, 200 పాయింట్స్ అంటే 195, 200. సో R1 ప్యూర్ క్రాస్ అయిన తర్వాత ఈ లెవెల్ దగ్గరికి వస్తుంది 59,850 దగ్గరికి 1:2. అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ ఇది, అకార్డింగ్ టు ఆప్షన్స్ ఈ లెవెల్లో వచ్చేసరికి అంత వస్తుందో రాదో ఇంకా తెలియదు మనకి, అంటే ఇంకా తక్కువ రావచ్చు మనకి. రిస్క్ అనేది 3500 కాబట్టి 7000 వరకు వెయిట్ చేయాలి ఈ ట్రేడ్లో. 1:1 అయితే అయిపోయింది. 3550 పాయింట్స్ అయితే వచ్చింది. 1190 వస్తే 1:100 పాయింట్స్ కూడా వచ్చేస్తుంది. 1092 దగ్గర తీసుకున్నాం కదా, 1192 వస్తే 7000 ప్రాఫిట్ కూడా వచ్చేస్తుంది. సో చూద్దాం పైకి వెళ్దాం. వైట్ సిపిఆర్ కదా, మనకి వైట్ సిపిఆర్ అప్పుడు మళ్ళీ రివర్సల్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ట్రెండ్ కంటిన్యూషన్ అట్లీస్ట్ R1 ప్యూర్ టచ్ అయితే చూద్దాం. R1 ప్యూర్ వైట్ సిపిఆర్ అప్పుడు R1 ప్యూర్ ఇంపార్టెంటే. సో నిన్న ఎవరో కానీ అడిగారు కదా డౌట్. సో R1 ప్యూర్ దగ్గర ఇలాంటి అంటే R1 ప్యూర్ దగ్గర నేను చూసి ఎంట్రీ తీసుకోకూడదు, కానీ లాంగ్ ఎంట్రీస్ లో ఉన్నప్పుడు R1 ప్యూర్ ఉంది కదా అని చెప్పి భయపడాలి. అట్లీస్ట్ పొజిషన్ సైజింగ్ తగ్గించుకోవడమో స్టాప్ లాస్ తగ్గించుకోవడమో కొంచెం అలాంటివి చూసుకోవాలి. R1 ప్యూర్ దాటిన తర్వాతే ఉంది టార్గెట్ అనేది. సో R1 ప్యూర్ క్రాస్ అయ్యే వరకు వెయిట్ చేస్తాను. R1 ప్యూర్ నుంచి రివర్స్ అయితే అప్పుడు రిస్క్ పర్వాలేదు, నేను స్టాప్ లాస్ తగ్గించుకున్నా కదా, 3500 రిస్క్. ఒకవేళ 5000కి అలా వస్తే అప్పుడు రిస్క్ 2500 అలా ప్లాన్ చేసుకుంటాను లేదంటే. ఓకే, R1 ప్యూర్ నుంచి కొంచెం మళ్ళీ ఇక్కడ రివర్సల్ వీక్ అని చూపిస్తుంది. స్టాప్ అప్డేషన్ నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ఉందా? ఓకే, సో స్టాప్ అప్డేషన్ 1055 పెట్టుకున్నాను స్టాప్ లాస్. సో లూజ్ అయితే ఒక 2500 లూజ్ అవుతాను ఈ ట్రేడ్ లో. సో ఓకే, రివర్స్ అయిపోతుంది. R3 క్యాండిల్ అండ్ R1 ఉంది కదా. సో లాస్ట్ హోప్ మనకి 20 MA టచ్ అయితే సపోర్ట్ అయినా ఉంటే సపోర్ట్ ఇస్తుంది, లేదంటే మార్కెట్ డేలో వరకు రావచ్చు. సో డేలో వరకు వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ ఇందాక సపోర్ట్ వాల్యూమ్ ప్రొఫైల్ ప్రకారం మనీ జోన్ హై ఉంది, అండ్ దాని ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది. సిపిఆర్ దగ్గర ఇంకొక పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది. సో 20 MA కొంచెం ఫాస్ట్ గా టచ్ అయితే అంటే మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవ్వకూడదు. స్టాప్ లాస్ హిట్ అవ్వక ముందు టచ్ అయితే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, లేదంటే స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూద్దాం ఏమవుతుందో. సో 20 MA సపోర్ట్ ఉంది, ఇది ఏమైనా టచ్ అయితే అప్పుడు ఇంకొక లాట్ యాడ్ చేస్తాను. టచ్ అయితే అప్పుడు లాట్ యాడ్ చేసి అప్పుడు రిస్క్ 5000 ఫస్ట్ రిస్క్ పెట్టుకొని ఆ తర్వాత వెయిట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ 20 MA సపోర్ట్ ఉంటుంది, వాల్యూ ఏరియా హై కూడా సపోర్ట్ ఉంటుంది కాబట్టి. సో టచ్ చేయనివ్వండి, టచ్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ చూసి ఆ తర్వాత ప్లాన్ చేద్దాం. స్టాప్ లాస్ అయితే నేను 1055 పెట్టుకున్నానండి. 1055 హిట్ అయితే 2500 లాస్ వస్తుంది. ఓకే, ఆల్మోస్ట్ టు ద ఫస్ట్ క్యాండిల్ బాడీ అండ్ దెన్ 20 MA. సో యాడ్ చేస్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, దట్ విల్ బి ద బెస్ట్ థింగ్. 1070 దగ్గర 1070 రానివ్వండి, అప్పుడు యాడ్ చేసి స్టాప్ లాస్ 1030 పెట్టుకుంటాను. సో ఇది టచ్ అవడానికి ఇంకా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 20 MA టచ్ అవడానికి 35 పాయింట్స్ ఉన్నాయి, అంటే ఒక 15 పాయింట్స్ రావాలి కిందకి.
1066 వరకు వచ్చింది కదా, 1070 వచ్చింది. ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, 35 క్వాంటిటీస్ యాడ్ చేసుకుంటున్నాను. మార్కెట్ కిందకైతే మూవ్ అవుతుంది. స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవాలి. వెయిట్ 1030 పెట్టుకున్నాను స్టాప్ లాస్, అంతే కదా. యావరేజ్ ఇప్పుడు ఓకే, యావరేజ్ 1085 అయింది నాకు. సో 1085 అంటే 1080 అవుతుంది అనుకున్నా యావరేజ్. సో 5000 డివైడెడ్ బై 105 మైనస్ 1085, 1037 వస్తుంది. 1030 కాదు, లేదంటే 37 కూడా కాదు, 40 పెట్టుకోవాలి రౌండ్ ఫిగర్ అయితే. ఓకే, 1040కి మారుస్తున్నాను స్టాప్ లాస్. సో 105 క్వాంటిటీ 1040కి మారుస్తున్నాను. సో లూజ్ అయితే 5000 లూజ్ అవుతాను. సో ఈ లెవెల్ ఇంకా 20 ఎంఏ సపోర్ట్ ఇస్తే పర్వాలేదు, 20 ఎంఏ సపోర్ట్ ఇవ్వకుండా బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ అనేది తీసుకుంటాను. ప్రెసెంట్ అయితే 2500 నెగిటివ్ రన్ అవుతుంది. ఓకే, 20 ఎంఏ దగ్గరికి అయితే వచ్చినట్టుంది. చూడండి, ఎగ్జాక్ట్ గా టచ్ చేసి సపోర్ట్ తీసుకుంది. సో 20 ఎంఏ పవర్ అది అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోతాను కదా, ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఇక్కడ బయర్స్ ఉన్నారని చెప్పి కొంచెం హింట్ అనేది ఇస్తుంది. చూడండి, ఎగ్జాక్ట్ 20 ఎంఏ దగ్గర బయర్స్ ఉంటారు. నెక్స్ట్ టైం అలా అయినా చూసినప్పుడు ఈ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, మనకి ఇప్పుడు యావరేజ్ 1085 అయింది. ఇప్పుడు ఇప్పుడైతే 10,000 వరకు వెయిట్ చేయొచ్చు. ఇందాకంటే 7,000 అనుకున్నాం, కానీ ఇప్పుడు రిస్క్ మరి 5,000 చేస్తున్నాం కదా. సో 5,000 చేస్తున్నాను కాబట్టి 10,000 వరకు వెయిట్ చేస్తాను. అయితే 5,000 లాస్ లేదంటే 10,000 ప్రాఫిట్ వరకు వెయిట్ చేస్తాను. సో చూద్దాం, బయర్స్ విన్ అవుతారా, సెల్లర్స్ విన్ అవుతారా. 20 ఎంఏ క్లోజ్ అవ్వాలి, క్యాండిల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు, ఇంకా 2 మినిట్స్ ఉంది. సో బయర్స్ అయినా స్ట్రెంత్ వస్తే ఈ లెవెల్ దగ్గర నుంచే రావాలి. లేదు 20 ఎంఏ బ్రేక్అవుట్ అయితే ఇంకా స్టాప్ లాస్ అనేది తీసుకుంటాను. ఇది వర్కౌట్ అయితే 10,000 ప్రాఫిట్ వస్తుంది, లూజ్ అయితే 5,000 లాస్ వస్తుంది. 5,000 కన్నా తక్కువే వస్తుంది, ఎందుకంటే మనం స్టాప్ లాస్ ఇంకా తగ్గించుకున్నాం కాబట్టి. సో చూద్దాము, దిస్ ఈస్ ద లాస్ట్ ట్రేడ్. ఇంకా దీని తర్వాత ఏం ట్రేడ్ చేయను, అండ్ ఈవెన్ రిస్కీ కూడా ట్రేడ్ చేయడం. వైట్ సిపిఆర్ కదా, వైట్ సిపిఆర్ అప్పుడు ఆప్షన్ బయర్స్ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 1180 వస్తే 1:2 టార్గెట్ వస్తుంది, లైక్ 10,000 ప్రాఫిట్ వస్తుంది. బట్ దానికి ముందే డే హై కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ నుంచి సెల్లర్స్ రాకపోతే పర్వాలేదు. 5,000 ప్రాఫిట్కి అయితే మళ్ళీ వచ్చింది. 1130 వరకు అయితే మూవ్ అవుతుంది. 1180 వస్తే నాకు టార్గెట్ అయిపోతుంది, లైక్ 1:2 అనేది టార్గెట్ అకార్డింగ్ టు ఆప్షన్స్ కూడా అయిపోతుంది. 5,000 అయితే క్రాస్ అయింది, ఎర్లియర్ 1130 అయితే అయింది. సో ఇందాక డే హై ఎంతవరకు వెళ్ళింది, 11 ఒకసారి చూద్దాము. 6,000 ప్రాఫిట్ రన్ అవుతుంది, 1150 రన్ అవుతుంది. డే హై ఇందాక 1154 వరకు వెళ్ళిందా. ఓకే, బట్ మనకి టార్గెట్ అనేది క్రాస్ అవ్వాలి. 1180 వస్తేనే 1:2 వస్తుంది. సో 1150 కూడా ఆపితే ఆపొచ్చు ఒక్కొక్కసారి. ఈ హై బ్రేక్అవుట్ అయితే కొంచెం ఆర్ఎన్పి అవుట్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది కదా. సో చూద్దాం ఏమవుతుందో. 6,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది మరి. 1150 క్రాస్ అవ్వాలి. 1150 దగ్గర సెల్లర్స్ ఉన్నారు ఇక్కడ, ఈ లెవెల్ దగ్గర. ఈ బాడీ ఉంది కదా, సో ఈ బాడీ నుంచి ఇదంతా కూడా రిస్ట్రిక్షన్ ఏరియా అనుకోవచ్చు. ప్రీమియం ప్రకారం 1138 నుంచి 1155 వరకు అది క్రాస్ అయితే అప్పుడు కొంచెం ఏమైనా అడ్వాంటేజ్ వస్తే రావచ్చేమో. సో ఇక్కడ మంచి డౌట్ అడిగారు, ఏంటంటే ఇక్కడ R3 క్యామరీలా ఉంది కదా. సో ఇప్పుడు ఆల్రెడీ ఇందాక రెసిస్టెన్స్ తీసుకుంది మార్కెట్ R3 క్యామరీల నుంచి. సో ఇప్పుడు R3 క్యామరీల అనేది మళ్ళీ R3 పిఓట్ దగ్గర ఉంది, ఇదే మళ్ళీ రెసిస్టెన్స్ ఉంటుందా అంటే. సో ఇందాక కేసులో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, R3 క్యామరీలో ఉంటే ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, స్టాప్ లాస్ అబౌవ్ ద డే హై పెట్టుకోవాలి కదా. సో డే హై బ్రేక్అవుట్ అవ్వనంత వరకు కూడా ఈ జోన్ అంతా కూడా R3 క్యామరీల రిజెక్షన్. సో డే హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఈ R3 క్యామరీల ఎవరైతే R3 క్యామరీలో చూసి షార్ట్ ఎంట్రీ వెళ్ళారో వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయినట్టు. సో డే హై వరకు ఇంపార్టెంట్ రిజెక్షనే. సో డే హై బ్రేక్అవుట్ అయితే అప్పుడు R3 క్యామరీలా ఫెయిల్ అయినట్టు అనుకోవచ్చు. సో ఇప్పుడైతే రిజెక్షన్ దగ్గర ఉంది కాబట్టి ఈ లెవెల్ ఇంకా రిజెక్షన్ అనే ఆ, అనుకోవచ్చు, అంటే అన్లెస్ ఈ హై బ్రేక్అవుట్ అయితే తప్ప. 1167 1170కి అయితే వచ్చింది. 9,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. ఈ జోన్ బ్రేక్అవుట్ అవుతున్నట్టే కనిపిస్తుంది.
సో స్టాప్ లాస్ ఇప్పుడు కాస్ట్ కి తెచ్చేసుకుంటాను. 1085 కదా. సో 1085కి తెచ్చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి డే హై రిజెక్షన్ కూడా ఉంది ఆ లెవెల్ అనేది. సో ఆ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్. 1085 ఇస్ ద టార్గెట్. సారీ, 1085 ఇస్ ద ట్రైలింగ్ స్టాప్ లాస్. డే హై అనేది మనకి రిజెక్షన్ ఉంది, ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రిజెక్షన్. సో అందుకు కాస్ట్ అనేది తెచ్చేసుకుంటున్నాను. సో డన్ ఫర్ ద డే. సో చూద్దాం 1180కి వెళ్తుందా లేదంటే 1080కి వెళ్తుందా అనేది. ఓకే, ఆల్మోస్ట్ వచ్చింది ఈ కింద వరకు. బట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. మళ్ళీ ఇక్కడ నుంచి పిన్ బార్ ఫామ్ అయింది. బట్ స్టిల్ ఈ లెవెల్ రిజెక్షన్ కాబట్టి రిజెక్షన్ బ్రేక్అవుట్ అవ్వాలి. బ్రేక్అవుట్ అయితేనే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ 6000కి అయితే వచ్చింది. 1180 ఆర్ఎల్స్ హోల్డ్ చేద్దాము. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ మళ్ళీ అట్లీస్ట్ R1 R2 50%, లైక్ R4 ప్యూర్ వరకు కూడా వెళ్ళొచ్చు. సో విన్ అయ్యేలా ఉంటే ఇంకా కొంచెం పెద్దది విన్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ చూద్దాం, ఇక్కడ ప్రైస్ యాక్షన్ బట్టి చూద్దాం. ఇక్కడ డే హై దగ్గర నుంచి స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిందా లేదంటే చిన్న క్యాండిల్ వచ్చిందా దాని ప్రకారము. లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలాగ పెట్టుకున్నాం కదా, ఈ లెవెల్ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయితే అక్కడ కూడా క్లోజ్ చేద్దాం. అండ్ ఈరోజు స్ట్రాటజీ చాలా సింపుల్ స్ట్రాటజీ. లైక్ మనకి ముందే అనుకున్నాం కదా, ఈ లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ బులిష్నెస్ వాల్యూ ఏరియా హై ఉంది, ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఇక్కడ ఉంది, అండ్ సెకండ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ అండ్ సెంట్రల్ ప్యూర్. సో ఈ 4 ప్లేసెస్ దగ్గర ఏమైనా గ్రీన్ క్యాండిల్ వస్తే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దామని చెప్పి అనుకున్నాము. సో లాంగ్ ఎంట్రీ ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, ఇమీడియట్ గా ఎంట్రీ తీసుకున్నాం. స్టాప్ లాస్ బిలో ద ఎంట్రీ క్యాండిల్, టేక్ ప్రాఫిట్. నెక్స్ట్ ప్యూర్ వరకు అయితే టచ్ అయింది, కానీ 1:2 అయితే ఈ లెవెల్ వరకు వచ్చింది. ప్యూర్ అయితే టచ్ అయింది. సో పిఓర్ దగ్గర నుంచి టార్గెట్ బుక్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఈ ఇక్కడ వరకు కూడా వెయిట్ చేసుకోవచ్చు. కానీ 1:3 కూడా హోల్డ్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే ట్రైల్ చేసుకోవచ్చు ఇలాంటి సెటప్ లో. బట్ ఈ రోజు వైట్ సిపిఆర్ ఉంది కాబట్టి వైట్ సిపిఆర్ మినిమం 1:2 దగ్గర క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్మోస్ట్ 9000 ప్రాఫిట్ దాకా వెళ్ళింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళుంటే, ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఇంకా కొంచెం పైకి వెళ్ళుంటే ఇందాక టార్గెట్ అయితే 10,000 అయిపోదును. బట్ అన్ఫార్చునేట్లీ మార్కెట్ ఇంకా సైడ్ వేస్ గా రన్ అవుతుంది. సో ఇమీడియట్ గా 20 ఎంఏ సపోర్ట్ తీసుకుంది, టార్గెట్ హిట్ అవ్వచ్చు. ఏదండి? ఆహా, ఓకే, ఈ రోజు 20 సపోర్ట్ తీసుకుందా ఏమో, అది చెప్పలేము. సో మార్కెట్ అవుట్కమ్ మన చేతిలో ఉండదు. సో వదిలేయాలి అంతే. మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత అయితే స్టాప్ లాస్ లేదంటే టార్గెట్ అని చెప్పి వదిలేయాలి. ట్రేడ్ తీసుకునేటప్పుడు మనం ఆలోచించాలి, అది నువ్వు తీసుకున్న ట్రేడ్ కరెక్టా కాదా, హై ప్రాబిలిటీ కాదా అన్నది ఆలోచించాలి. అదొకటే మనం చేయాల్సింది. సో రిమైనింగ్ అనేది మార్కెట్కి వదిలేయాలి. సో అది ప్రాఫిట్ ఇస్తుందా లాస్ ఇస్తుందా అంటే ఇక్కడ నుంచి ఎవడో చెప్పలేడు. సో కాయిన్ తీసుకొని అది హెడ్ పడుతుందా టైల్ పడుతుందా అంటే 100 మందిని అడిగితే 100 మందిలో ఒకరు కూడా కరెక్ట్గా చెప్పలేడంటే 100 మందిలో కొంచెం మంది గెస్ చేస్తారు. ప్రతిదీ కూడా గెస్సింగ్ అంతే. హై ప్రాబిలిటీ, ఐ మీన్ ఎడ్ సైడ్ పడుతుందో కాయిన్ అనేది వాళ్ళు గెస్ చేసి చెప్తారు, అంతేగాని కంపల్సరీ అనుకున్నది ఏమీ పడదు. సో అది ప్రాబిలిటీ, ఇది కూడా అంతే ప్రాబిలిటీ మార్కెట్లో. సో ఎంత హై ప్రాబిలిటీ స్ట్రాటజీ అన్నా ఫెయిల్ అవ్వచ్చు, లో ప్రాబిలిటీ అన్నా వర్కౌట్ అవ్వచ్చు. ఇది ఒక్కటే పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ మనీ మీద థాట్స్ చెప్పాను కదా ఇందాక, మనీ మీద థాట్స్ అని వదిలేయండి. అసలు మనీ నథింగ్ అనుకోండి. సో మనీ అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నేను జస్ట్ డిసిప్లిన్గా పొద్దున్నే లేచానా, నా వర్క్ నేను చూసుకున్నానా, యోగా చేసుకున్నానా, మెడిటేషన్ చేసుకున్నానా, జిమ్కి వెళ్ళానా, నా వర్క్ మీద 100% ఎఫర్ట్ పెట్టానా, కరెక్ట్గా చేస్తున్నానా నా వర్క్ని, అది దీని మీద ఫోకస్ చేసి ఇంకా మీకు ఎన్ని ఉన్నా సరే, టెన్షన్స్ ఏమున్నా సరే వదిలేసి దీని మీద ఫోకస్ చేశారనుకోండి సరిపోతుంది. దీనికి ఎక్కువ మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇదే ఆలోచన, నెగిటివ్ థాట్స్ అనమాట. ఫ్యామిలీ ఉన్నది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎలాగా, ఇప్పుడు మనం డబ్బులు ఎలా చేయాలి, ఎలా సంపాదించాలంటే కోర్స్ నేను తప్పు అనట్లేదు. మీరు నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు. సో ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఉంటాయి. కానీ ఎక్కువ ఆలోచించకండి. ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా మీరు కరెక్ట్గా ఉంటే, మీరు తప్పు చేయనప్పుడు దేవుడు ఆటోమేటిక్గా డబ్బులు ఇచ్చేస్తాడు. ఓకే, అదేం కాదు. మీ నిజాయితీగా మీ నిజాయితీ అనేది మీరు ప్రూవ్ చేస్తారు. ఓకే, సో ఇది టార్గెట్ అయితే వైపు వెళ్తుంది. ఆల్రెడీ టార్గెట్ అయిపోయింది అనుకుంటా, 12,000 ప్రాఫిట్.
1185 మార్చుకుంటున్నాను. స్టాప్ లాస్ నేను 1190 మార్చుకున్నాను. 13,500. 1230కి వెళ్తుందేమో చూద్దాము. ఆర్ఎల్స్ టార్గెట్ ఆల్మోస్ట్ హిట్ అవుతుంది కాబట్టి 15,000 వరకు వెళ్తుందా? 14,000 వరకు వెళ్తుంది. 1220 వరకు వచ్చింది. 1210కి మార్చుకుంటున్నాను స్టాప్ లాస్. 15,000 కూడా అవుతుంది కాబట్టి 1210 ఇస్ ద స్టాప్ లాస్. ప్రెసెంట్ 1222 రన్ అవుతుంది. నాకు అర్థం కాలేదు. 1300 వరకు వెళ్తుంది అంటున్నారా? ఓకే, వెళ్తే వెళ్ళనివ్వండి, ఎందుకంటే మూమెంటం బాగుంది కదా ఇప్పుడు. 17,000 ప్రాఫిట్ వచ్చింది. 1240 కదా, 1235 పెట్టుకుంటున్నాను. ఓకే, 1235 హిట్ అయిపోయింది. 1230 కూడా హిట్ అయిపోతుంది. ఇంకా మార్కెట్ ఆర్డర్కి మార్చుకుంటాను. ఇది క్లోజ్ చేస్తున్నాను. టార్గెట్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఓకే, ఎక్కడైంది? 1217 అయింది. 13,882. సో 16,000 ప్రాఫిట్ వరకు వెళ్ళింది, కాకపోతే 14,000 దగ్గర క్లోజ్ చేసాము. సో ఈ లెవెల్ అనేది హిట్ అయిపోయింది. 1:2 అనేది హిట్ అయిపోయింది. 1290 దాకా వెళ్ళిపోయింది సార్. 1290 వెళ్ళిందా? చూసుకోలేదు నేనైతే. అవును సార్. చూస్తున్నా కానీ ఓకే. ఇంత పెద్ద స్పైక్ వచ్చిందా? ఎప్పుడు చూడలేదు నేను. అంటే అందుకని పెట్టాను ఇప్పుడు మీరు. ఓకే ఓకే ఓకే, ఫైన్, పర్వాలేదు. సార్ మీరు ఇంకా డే ట్రేడ్స్ చేయరండి దీని తర్వాత? అయ్యా చేయనండి మ్యాక్సిమం. ఎందుకంటే అలా వర్క్ చేసుకున్నానంటే డైలీ వన్ ట్రేడ్ సక్సెస్ అయితే 1:2 అయిపోయిందంటే. రెండు వర్కౌట్ అయితే పర్వాలేదు. రెండు వర్కౌట్ అనేది చాలా తక్కువ కేసెస్లో వచ్చాయి. ఎర్లియర్ చేసేవాం కానీ రెండు వర్కౌట్ చాలా తక్కువ కేసులు, అందుకని చెప్పి మార్చుకున్నాం. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు మనకి అలాగే 10,000 అలా తీసేస్తున్నాం కాబట్టి లాస్ వచ్చిన మ్యాక్సిమం లాస్ లిమిట్ పెట్టుకొని పర్ డేకి లాస్ లిమిట్ పెట్టుకొని అలా చేసుకున్నాం. ఎక్కడ తీసుకున్నాం ఎంట్రీ? 1069 దగ్గర మళ్ళీ యాడ్ చేశాను. 1000. ఓకే, సో మళ్ళీ ఇది యాడింగ్ ఆల్రెడీ మనం చెప్పాను కదా. అందరూ ఎలా అనుకుంటారు, 1090 దగ్గర తీసుకున్న తర్వాత మళ్ళీ కిందకి వచ్చిన తర్వాత ఎంట్రీ అని కాదు. ఇక్కడ ఇందాక నాకు డౌట్గా తీసుకున్నాను. 105 తీసుకోవాలా 70 తీసుకోవాలని డౌట్గా తీసుకొని ఫస్ట్ 105 తీసుకున్నాను, తర్వాత 70 తీసుకుని తర్వాత యాడ్ చేసుకుందాం అనుకున్నాను. సో ఆప్షన్ బయింగ్ కాబట్టి కొంచెం డిక్కైనా ఉంటుంది కదా, ఒక 10-20 పాయింట్స్. సో అందుకు మళ్ళీ ఇక్కడ రిమైనింగ్ 35 అనేది యాడ్ చేసి రిస్క్ మాత్రం 5,000 పెట్టుకున్నాను. గుర్తుపెట్టుకోండి, రిస్క్ కూడా -5,000 చేశాను రిస్క్ అనేది. సో అది కూడా అంటే ఎక్కువ మంది యావరేజ్ చేశారు ఎక్కువ రిస్క్ అనేది పెట్టుకున్నా అని చెప్పి అనుకుంటారు, కానీ అలా కాదు, రిస్క్ అనేది తక్కువ చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే గైస్, అయితే ఫైన్. సో సింపుల్ డే, ఈజీ డే. సో ఇందాక చెప్పాను కదా, ఈ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళింది మార్కెట్ పైకి. జనరల్గా ఇదే నాకు అడ్వాంటేజ్. కొంచెం టర్నింగ్ పాయింట్ ఏదైనా ఉందంటే ఈ వాల్యూమ్ ప్రొఫైల్స్ గురించి నేర్చుకోవడమే, మనీ జోన్ లెవెల్స్ అనేవి. ఓకే, బాయ్.